ఉత్తరాంధ్రలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈవీఎంలను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు నియమించిన సిబ్బందికి ఈవీఎంలను అందిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్కి తెరలేవనుంది. ప్రస్తుతం ఆ పోలింగ్కి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని కానీ బ్యాలెట్ బాక్సులు కానీ ఈఎం బాక్సులు కానీ తీసుకెళ్లేందుకు ప్రస్తుతం అయితే సిబ్బంది 3 జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ ప్రధానంగా 3 జిల్లాల్లో కూడా ప్రధాన కేంద్రాలను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం అలా తీసుకెళ్తున్న సిబ్బంది ఏవైతే ఈవీఎం బాక్సులు వాటిని తీసుకెళ్తున్నారో అలా తీసుకెళ్తున్న ప్రదేశమైన ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మొత్తం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అంతా ఇక్కడ కూడా వచ్చి వారికి సంబంధించిన పోలింగ్ సామాగ్రిని కానీ వారికి సంబంధించిన ఇతర పత్రాలను కానీ తీసుకెళ్తే ఈవీఎం బాక్సులు ఉన్నారు. ఇక్కడ మనం ఈవీఎం బాక్సులను చూస్తున్నాం. అన్ని అంటే మొత్తంగా ఉత్తరాంధ్ర మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాలు అసెంబ్లీకి ఉండగా 5 నియోజకవర్గాలు పార్లమెంట్కి ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్రలో మొత్తంగా చూసుకుంటే 3 జిల్లాల్లో ప్రధానంగా విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే విజయనగరంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు 1 పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు 1 పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది. మొత్తంగా ఈ 34 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆయా జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల వద్దకు వచ్చి తమకు సంబంధించిన ఈవీఎం బాక్సులను కానీ పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి తీసుకెళ్తూ ప్రస్తుతం ఉన్నారు. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లోని అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లో కలిపితే మొత్తంగా 75 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ 75 లక్షల ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు ప్రధానంగా ఇక్కడ ఉన్న 75 లక్షల ఓటర్లకు సంబంధించి ఇందులో 90% మందిని ఓటింగ్ చేసేటట్టుగా ఇప్పటికే వినూత్నమైన ప్రచారాలతో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. దానికి సంబంధించి మరికొన్ని గంటలు వీరందరూ కూడా ఎంతమంది ఓటేస్తారని చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వీరందరూ కూడా ఇక్కడ ఈ ఓటు ఏదైతే ఓటర్ వచ్చి ఓటు వేయడానికి వేయాల్సిన అవసరం ఉంటుందో దానికి సంబంధించిన ఈవీఎం బాక్సుల్ని ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ప్రధానంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే విశాఖలో ఉన్న 15 అసెంబ్లీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి అంతటినీ కూడా తీసుకెళ్తున్నారు. ప్రధానంగా విశాఖలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అలాగే ఏజెన్సీలోని కొన్ని ఆల్రెడీకి అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఒక రోజు ముందుగానే పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బందిని పంపించడం జరిగింది. వీరందరూ కూడా అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా చాలా ప్రాంతాలకి మామూలుగా వీళ్ళ రహదారులు లేని ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. హెలికాప్టర్లు కూడా వెళ్ళని పరిస్థితి ఉన్న ప్రాంతాలకైతే గుర్రాలను కూడా వినియోగించి అక్కడికి పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్నారు. అలాగే పోలింగ్ సిబ్బంది కూడా ఈ గుర్రాల మీద వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇంకొన్ని గంటల్లో ఇక్కడ పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా పారామిలిటరీ బలగాల్ని అలాగే స్థానిక పోలీస్ సిబ్బందిని ఇంకా రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఈ పోలింగ్ సజావుగా జరిగేందుకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగంగా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలుగా భావిస్తున్న ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడైతే మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 4 గంటల తర్వాత పోలింగ్ని నిలిపివేస్తారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 75 లక్షల మంది ఓటర్లు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అలాగే 5 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తంగా ఉత్తరాంధ్రలో పోలింగ్ సంబంధించి ఓటు వేయనున్నారు. వీరందరూ కూడా ఈ 34 నియోజకవర్గాల్లోని అలాగే 5 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల తరపు భవిష్యత్తుని నిర్ణయించబోతున్నారు. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఈ ప్రాంతంలో ఎక్కువ బలాన్ని చూపిస్తుందో వాళ్ళు అధికారం చేపట్టే అవకాశం ఉందని అయితే ఎప్పుడు చెప్పుకుంటారు రాజకీయ వర్గాలు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రపై మొత్తం రాజకీయ పార్టీల దృష్టి అంతా ఉంది. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా ఉండడంతో 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 జిల్లాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ సిబ్బంది ఒక్కొక్కరిగా తరలిపోతున్నారు. ఈ పోలింగ్ సిబ్బంది తరలిపోయిన తర్వాత రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటల తర్వాత నుంచి అభ్యర్థుల తలక భవిష్యత్తు ఒక్కొక్కటి కూడా ఈ ఈఎం నిక్షిప్తం అవుతుంది. 0% భాస్కర్, శ్రీనివాస్, V6 విశాఖ ప్రాంగణం నుంచి.